పూజలు చేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పూజలు చేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పావన యేసుని వాగ్దానములా, పావన యేసుని వాగ్దానములా ఫలములు పొందాం వేగమిరండి. ఫలములు పొందా వేగమిరండి. పూజలు చేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. ఆదిదేవుని అభిషేక్తుడు, మానవాళికి రక్షణమూర్తి. ఆదిదేవుని అభిషేక్తుడు, మానవాళికి రక్షణమూర్తి. సిలువ బలియను యాగమునా, సిలువ బలియను యాగమునా పండించును నవజీవం, పండించును నవజీవం. పూజలు చేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, గాగిళ్ళపూర్ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు పోతిరెడ్డి అర్లారెడ్డి ఫాతిమా జూలై 12న, స్వీతికారెడ్డి 9వ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు వీరి కుటుంబంలోని వారికి మంచి ఆరోగ్యము, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని, వీరి ప్రత్యేక తలంపులు నెరవేరాలని కీర్తిశేషులు పోతిరెడ్డి దాసిరెడ్డి బదిలీసమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ, సురేష్ రెడ్డి, నిర్మల, సుజాత, సుధాకర్ రెడ్డి, శ్రీతన్ రెడ్డి, స్వీతికారెడ్డి, స్నేహిత్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం గన్ ఫౌండరీ విచారణ, కీర్తిశేషులు ఉడుమల ప్రకాష్ రెడ్డి గారి 3వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు ఉడుమల గ్రెగోరీ రెడ్డి, ఉడుమల ఆరోగ్యమ్మ, ఉడుమల అంతోనిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి శ్రీమతి నిర్మలారెడ్డి, ఆశీష్ రెడ్డి, నిఖితారెడ్డి, మౌనికారెడ్డి, సెయింట్ జోసెఫ్స్ ఎడ్యుకేషన్ సొసైటీ మేనేజ్మెంట్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే పవిత్రమైనటువంటి దేవుణ్ణి ఆరాధించటం అంటే, ఆయన యొక్క పవిత్రమైనటువంటి వాక్యాన్ని బోధించాలి అంటే మనం కూడా పవిత్రంగా ఉండాలి, మన యొక్క పెదాలన్నిటిని కూడా పవిత్రపరచుకోవాలి అని మొదటి పఠనం తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ యొక్క క్రీస్తు సందేశం బోధించాలంటే మనకు ధైర్యం ఉండాలి, ప్రభు యొక్క స్ఫూర్తి కూడా ఉండాలి. కాబట్టి ఇలాంటి సుగుణాలు మనలో ఉన్నాయా లేదా అని పరిశీలన చేసుకుంటూ ఈ పూజలో పాల్గొనే ముందు మన యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. చేసినటువంటి తప్పిదాలు, పాపాలన్నీ కూడా ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణ వేడుకుందాం.
సర్వశక్తి గల సర్వేశ్వని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థనలను బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు పునీత హెన్రీని అపరితమైన అనుగ్రహముతో నింపితివి. అతన్ని భూలోక రాజ్యపు పాలన భారము నుండి పరలోక రాజ్యపు పరమానందములోనికి నడిపించితివి. అతని విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా శుద్ధి నొందిన మనస్సులు కలిగి మేము కూడా అతని వలె నీ అనుగ్రహం ద్వారా స్థిరత్వము లేని ఈ ప్రపంచము నుండి శాశ్వతమైన నీ వద్దకు ఆకర్షింపబడుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. హా చెడితిని గదా, సర్వశక్తిమంతుడైన రాజును నా కన్నులతో చూచితిని గదా. మొదటి పట్టణము యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనముల వరకు. ఉజ్జీయ రాజు గతించిన 7 నేను ప్రభు ఉన్నతమైన సింహాసనముపై ఆసీనుడై ఉండగా చూచితిని. ఆయన అంగీ అంచులు దేవాలయమును నింపెను. ఆయనకు పై భాగమున జ్వలించుచున్న సెరేఫీము దేవదూతలు నిలిచియుండిరి. వారిలో ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. వారు 2 రెక్కలతో తమ ముఖమును, 2 కాళ్లను కప్పుకొని 2 ఎగురుచుండిరి. ఆ దేవదూతలు ఒకరితోనొకరు, సర్వశక్తిమంతుడైన ప్రభువు పవిత్రుడు, 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 లోకమంతయు ఆయన మహిమతో నిండియున్నది అని ఎలుగెత్తి పలుకుచుండిరి. ఆ శబ్దమునకు దేవాలయ పునాదులు కంపించెను. దేవాలయము పొగతో నిండెను. నేను హా చెడితిని గదా, నా నోటి నుండి వెలువడున వన్నీయు అపవిత్రమైన మాటలే. అపవిత్రమైన మాటలు పలుకు ప్రజల నడుమ నేను వసించుచున్నాను. సర్వశక్తిమంతుడైన రాజును నా కన్నులతో చూచితిని గదా అని అనుకొంటిని. అప్పుడొక దేవదూత నా చెంతకెగిరి వచ్చి, అతడు మండుచున్న నిప్పు కణికను పీఠము మీద నుండి పట్టుకారుతో తీసి చేతబట్టుకొని వచ్చెను. ఆ కణికను నా నోటికి అంటించి, ఇది నీ పెదవులకు సోకినది కనుక నీ పాపము తొలగిపోయినది, నీ దోషముకు పరిహారము జరిగినది అని పలికెను. అప్పుడు ప్రభువు, నేనెవరిని పంపుదును, మన దూతగా ఎవడు పోవును అని పలుకుచుండగా నేను వింటిని. నేనున్నాను గదా, నన్ను పంపుడు అని నేనంటిని. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువు రాజు, ప్రభువు రాజు, అతడు ప్రాభవమును వస్త్రముల వలె ధరించెను. వస్త్రము వలె ధరించెను. ప్రభువు రాజు అతడి ప్రాభవమును వస్త్రముల వలె ధరించెను. బలమును దుస్తుల వలె దాల్చి నడికట్టుగా కట్టుకొనెను. అందరూ ప్రభువు రాజు అతడు ప్రాభవమును వస్త్రముల వలె ధరించెను. అతడు భూమిని స్థిరముగా పాదుకొల్పెను, అది చలింపదు. ప్రభు, నీ సింహాసనము అనాది కాలము నుండి స్థిరముగా నిలిచియున్నది. నీవు అనాది కాలము నుండి ఉన్నవాడవు. అందరూ ప్రభువు రాజు అతడు ప్రాభవమును వస్త్రముల వలె ధరించెను. ప్రభు, సాగర గర్భములు ఉప్పొంగినవి, అవి గళమెత్తి హోరుమని శబ్దించినను.
ప్రభు, నీ శాసనములు ఎన్నటికిని మారవు. నీ మందిరమునకు ఎల్లకాలము పవిత్రత తగియున్నది. అందరూ ప్రభువు రాజు, ప్రభువు రాజు, అతడు ప్రాభవమును వస్త్రముల వలె ధరించెను. వస్త్రముల వలె ధరించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమను పంచిన ఓ ప్రభువా, వినిపించయ్య నీ వాక్యం. ప్రేమను పంచిన ఓ ప్రభువా, వినిపించయ్య నీ వాక్యం. నీ వాక్యంలో నా బ్రతుకు చిగురించాలి అనునిత్యం. నీ వాక్యంలో నా బ్రతుకు చిగురించాలి అనునిత్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 10వ అధ్యాయము 24వ వచనం నుండి 33వ వచనం వరకు. యేసు తన 12 అపోస్తులతో ఇట్లనెను: శిష్యుడు గురువు కంటే అధికుడు కాడు, సేవకుడు యాజకుని కంటే అధికుడు కాడు. గురువు వలె శిష్యుడు, యాజకుని వలె సేవకుడు అయినా చాలును. ఇంటి యజమానుడు బెల్జబూలు అని పిలువబడిన ఎడల అతని ఇంటి వారు ఇంకెంత హీనముగా పిలువబడుదురో గదా. కాబట్టి మనుషులకు భయపడవలదు. దాచబడినది ఏదియో బయలు పడకపోదు, రహస్యమైనదేదియో బట్టబయలు కాకపోదు. చీకటిలో నేను మీకు బోధించు ఈ విషయముల నెల్ల మీరు వెలుతుల్లో బోధింపుడు. చెవిలో మీకు చెప్పబడిన దాన్ని ఇంటి మీది నుండి ప్రకటింపుడు. శరీరమును మాత్రమే నాశనము చేయగలిగిన ఆత్మను నాశనము చేయలేని వారికి భయపడకూడదు. ఆత్మను శరీరమును కూడా నరక కోపమున నాశనము చేయగల వానికి భయపడుడు. ఒక కాసుతో మీరు 2 పిచ్చుకలను కొనగలుగుదురు, కానీ మీ తండ్రి సంకల్పము లేనిదే వానిలో ఏ ఒకటియో నేలకు ఒరగదు. ఇక మీ విషయమున మీ తల వెంట్రుకలు అన్నీయూ లెక్కింపబడి ఉన్నవి, కావున భయపడకుడు. మీరు అనేక పిచ్చుకల కంటే అతి విలువైన వారు. కనుక ప్రజల ఎదుట నన్ను అంగీకరించు ప్రతి వారిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేను అంగీకరింతును. అట్లుగాక ప్రజల ఎదుట నన్ను తిరస్కరించు ప్రతి వానిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేను తిరస్కరింతును. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పవిత్రమైనటువంటి దేవుణ్ణి స్తుతించి ఆరాధించటం, ఆ పవిత్రమైనటువంటి విషయాల్ని బోధించటం అంటే మనం కూడా పవిత్రంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం మనకు చెబుతూ ఉంది. ఈరోజు మనం మొదటి పఠనం యెషయా గ్రంథం నుంచి తీసుకున్నాం. అక్కడ యెషయా ఒక పవిత్రమైనటువంటి స్థలంలో ఉన్నాడు. అక్కడ దేవదూతలు ఎగురుతూ ఉన్నాయి. మరి ఆలయం అంతా కూడా ధూపంతో నిండి ఉంది. ఇక దేవుడు ఉన్నాడు.
ఆ సమయంలో అందరూ పవిత్రుడు పవిత్రుడు అని ఎలుగెత్తి పాటలు పాడుతున్నారు. ఆ సమయంలో యెషయా నేనెంత అపవిత్రుడిని అనుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం పవిత్రమైనటువంటి దేవుడు, పవిత్రమైనటువంటి వాక్యాలు మనం పలకాలి అంటే మనం ఎంత పవిత్రంగా ఉండాలి. అది గ్రహించినటువంటి యెషయా వెంటనే ఇదిగో నేను ఎంత అపవిత్రుడిని, ఎంత పాపిని, నేను ఇలాంటి పవిత్రమైనటువంటి స్థలంలో ఉండగలనా అని ఆలోచన చేసినప్పుడు ఒక దేవదూత నిప్పు కణికతో వచ్చి తన పెదాల్ని తాకి పవిత్రపరిచింది. ఈరోజు మనం కూడా చూస్తుంటాం, ఎన్నో లిప్స్టిక్స్ పెట్టుకుంటాం, మరి ఎలాంటి పదాలు వస్తుంటాయి. మనం అందంగా ఉంటాం, ఎలాంటి పదాలు మాట్లాడుతున్నాం. ఈరోజు మనం చూస్తున్నట్లయితే యెషయా తన యొక్క పెదాలను మరి పవిత్రపరచుకొని ఇదిగో నన్ను పంపు, నేను మీ ప్రజల వద్దకు వెళ్ళి నేను పవిత్రమైనటువంటి వాక్యాలు పలుకుతాను, మీ యొక్క సందేశం ఇస్తాను అన్నట్టుగా యెషయా ప్రవక్త నన్ను పంపండి, ఇక నేను పవిత్రుణ్ణి అని ఆయన దేవునితో పలుకుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనం కూడా పవిత్రంగా ఉండాలి, పవిత్ర విషయం మాట్లాడాలి, పవిత్రమైనటువంటి దేవుణ్ణి స్తుతించాలి. ఓసారి 3వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలందరూ ఉన్నారు. ఒక ఫాదర్ గారు వారికి పునీతుల గురించి చెప్తూ ఉన్నాడు. అయితే ఆ సందర్భంలో ఫాదర్ గారు ఆ చిన్న పిల్లలందరినీ కూడా అడుగుతూ ఉన్నాడు, ఇదిగో మీలో ఎంతమంది పునీతులు అవుతారు అని చేతులు లేపండి అన్నప్పుడు అందరూ చేతులు లేపారు. కానీ ఒక్కడి మటుకి చేతులు అస్సలకి లేపలే, అలాగే కూర్చున్నాడు. ఆయనకు అర్థం కాలేదేమని మళ్ళీ రెండోసారి ఫాదర్ గారు మీలో ఎవరు పునీతులు అవుతారో అందరూ కూడా చేతులు లేపండి అంటే అందరు లేపారు. ఆ చిన్న అబ్బాయి మటుకి అలాగే చేతులు లేపలేదు. ఇక ఫాదర్ గారికి అనుమానం వచ్చి ఏంటి ఈ అబ్బాయి అనేసి అబ్బాయితో ఏం నానా నువ్వు పునీతుడు కావా అంటే లేదు ఫాదర్ నేను కానన్నాడు. ఎందుకు నాన్న నువ్వు కావంటే ఫాదర్ గారండి పునీతులు కావాలంటే ముందు చనిపోవాలి కదా అని అన్నాడు. ఎందుకంటే చనిపోయినప్పుడే వాళ్ళ పునీతులు చేస్తున్నారు, నాకు చనిపోవటం ఇష్టం లేదు, నాకు పునీతుడు అవసరం లేదన్నాడు. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పునీతులు అనేది పవిత్రత అనేది మరి దేవుని యొక్క వాక్యాన్ని బోధించే వాళ్ళందరికీ కూడా అవసరం పవిత్రత అనేది. అందుకే ఈరోజు స్వార్థలు చూస్తే మీకు రహస్యంగా బోధించినవన్నీ కూడా మీరు బట్టబయలు చేయాలి, మరి బాహాటంగా బోధించాలి అని అంటున్నారు. మరి ఎన్నో విషయాలు మనం దేవుని నుంచి గ్రహిస్తూ ఉంటాం. ఆ దేవుని నుంచి గ్రహించినటువంటి విషయాలన్నీ కూడా బాహాటంగా అంటే కేవలం పబ్లిక్గా కాదు, మన యొక్క జీవిత విధానంలో కూడా మనం బోధించాలి. మన జీవితమే ఒక బోధనగా ఉండాలి, మన జీవితమే ఒక ఇవాంజలైజేషన్, ఒక ప్రీచింగ్గా ఉండాలి అని ఈరోజు ప్రభు మనకు తెలియజేస్తున్నారు. ఈ యొక్క విషయం బాగా తెలుసుకోవాలంటే ఒక ట్రైబల్ ఏరియా, గిరిజన ప్రాంతం, ఆ గిరిజన ప్రాంతంలో వేరే దేశానికి ఫారినర్ ఆయన మిషనరీగా పనిచేశారు. అక్కడ ప్రజలందరూ కూడా బాప్తిజం ఇచ్చి ఎంతోమందిని సువార్తకు బోధించి మరి విశ్వాసులకు తయారు చేశాడు ఆ గిరిజన ప్రాంతంలో. అలాంటి ప్రాంతం నుంచి ఒక అతను రోమ్ నగరానికి గురువయ్యాడు, వెళ్ళి పెద్ద చదువులు చదువుతున్నాడు, బైబిల్లో నిష్ణార్థుడు, ఎన్నో బాగా చదివినటువంటి వాడు. అయితే ఆయన ఈ ఫాదర్ గారు జర్మనీలో ఉన్నాడు, ఎందుకంటే పెద్దవాడు తన ఇంటికి వెళ్ళిపోయాడు, తన యొక్క దేశానికి వెళ్ళినప్పుడు రోమ్ నగర్ నుంచి ఆయన జర్మనీ దేశానికి ఆ ఫాదర్ని చూడటానికి వెళ్ళాడు. అయితే ఈయన బాగా బైబిల్ చదివినవాడు, బైబిల్లో చాలా పాండిత్యం గలవాడు. అయితే ఆ ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఆయన చెప్తున్నటువంటి విషయాలు వింటుంటే చిన్న పిల్లవాడయ్యాడు. ఎందుకంటే ఆయన తన బోధనలను ఎంత చక్కగా చెప్తున్నాడంటే, నేను ఆ గిరిజన ప్రాంతంలో ఉన్నప్పుడు ఎంతో ఆనందం, ఎంతోమందికి బోధించాను, మరి ఎంతోమందికి బాప్తిజం ఇచ్చాను,
అని ఆయన చెప్తూ ఉంటే ఎంత పెద్ద చదువులు చదివినా కూడా ఈ ఫాదర్ గారు చిన్నపిల్లవాడిగా వింటున్నాడట. ఇంకా కొన్ని సందర్భాల్లో వేరే ఎన్నో ప్రెషర్స్ వచ్చినా కూడా ఆయన ఆ ఫాదర్ గారు ఆ ఫారినర్ ఆయన ఏం చేశాడంటే ప్రజల్ని రహస్యంగా బైబిల్ బోధించటం, ఇక వాళ్ళని విశ్వాసంలో అలాగే పదిలపరుచుకోవటం చేశాడు. ఇవన్నీ కూడా చెప్తుంటే ఈ బైబిల్ చదివినటువంటి ఆ ఫాదర్ గారు అలాగే వింటూ ఉన్నాడట. అయితే ఒకానొక సందర్భంలో ఆ ఫాదర్తో మాట్లాడుతూ ఆయన ఈ బాగా బైబిల్ చదువుతున్నటువంటి ఆ ఫాదర్ గారు ఏమన్నాడంటే, ఐ నో మై బైబుల్ బట్ ఈ హ్యాడ్ లివ్డ్ ద బైబుల్. ఇదిగో నాకు బైబిల్ గురించి తెలుసు, కానీ ఈ పెద్ద ఫాదరు ఈ గిరిజనుల ప్రాంతంలో మా ప్రాంతంలో పనిచేసినటువంటి ఆ గురువు బైబిల్నే జీవించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కేవలం బైబిల్ని బోధించడం కాదు, బైబిల్ని మనం జీవించాలి. మరి ఇలా చేయాలంటే మనలో ఎంత పవిత్రత ఉండాలి. కేవలం పవిత్రమైనటువంటి మాటలే కాదు, ఆలోచనలు, భావాలు, స్వభావం అన్నీ కూడా పవిత్రంగా ఉన్నట్లయితేనే మనం ఇలాంటి గొప్ప కార్యాలు చేయగలుగుతాం. అందుకోసమని యెషయా ప్రవక్త నా పెదవుల్ని పరిశుభ్రపరచండి, మరి దాన్ని క్లెన్స్ మై లిప్స్ దట్ ఐ మే ప్రొక్లెయిమ్. అందుకే పంపుము రాజా నన్ను, నేను మీ ప్రజలకు వెళ్ళి బోధిస్తాను అనేటువంటి పాట కూడా మనకుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు మనం ఎంత పవిత్రంగా ఉన్నాం. ఎందుకంటే ఈ దేవుని యొక్క మాటలు అంటే పవిత్రమైనవి. ఎందుకంటే చాలామంది కరిస్మాటిక్స్ ఉంటారు, హీలింగ్స్ కూటాలు జరుగుతూ ఉంటాయి. మరి ఇలాంటి వాటిల్లో ఎంతమంది స్వస్థత పొందుతూ ఉన్నారు, ఎంతమంది ద్వారా స్వస్థత పొందుతూ ఉన్నాం. ఎందుకంటే పవిత్రంగా లేనటువంటి మాటలు ఎన్ని చెప్పినా కూడా, పవిత్రంగా లేనటువంటి ఎన్ని కార్యాలు చేసినా కూడా అవన్నీ కూడా నిష్ప్రయోజనం. కాబట్టి ఈరోజు యెషయా ప్రవక్త ఏ విధంగా తన యొక్క పెదాల్ని స్వస్థపరచమన్నాడు, పరిశుభ్రపరచమన్నాడు, అలాగే మన జీవితాన్ని కూడా పరిశుభ్రం చేసుకుందాం. రెండవదిగా మన యొక్క బోధ అనేది కేవలం పెదాలతోనే కాదు, మన జీవితమే ఒక బోధనగా ఉండాలి. మన జీవితం ద్వారానే మనం ఇతరులకు క్రీస్తు ప్రభు గురించి తెలియజేద్దాం. దయగల మా తండ్రి ప్రభు సర్వేశ్వర, ఈ సమయమందు మీ బిడ్డలమైన మమ్మల్ందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రభువా, మా పాపు గారిని, మేత్రాన్లను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను, మరి మీ సేవలు చేస్తున్నటువంటి వారందరినీ కూడా ప్రత్యేక విధంగా ఆశీర్వదించి, వారు ఏ ప్రాంతాల్లో మీ బోధన చేస్తున్నారో వారందరిని కూడా ప్రత్యేక విధమైనటువంటి ఆశీర్వాదాలతో నింపమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ప్రత్యేక విధంగా దివ్యవాణి టీవీని ఆశీర్వదించండి, సభ్యులందరినీ కూడా ఆశీర్వదించండి. వారు చేస్తున్నటువంటి ప్రతి శ్రమకు తగిన ఫలాలను ఇవ్వండి ప్రభువా. అదేవిధంగా ఈరోజు తమ ఉద్దేశాల కోసం, మరి తమ ఉద్దేశాలను పూజలు పెట్టిస్తున్నటువంటి వారందరిని కూడా దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా ప్రభువా, దివ్యవాణి అభివృద్ధి కోసం ఎందరో ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా సహాయం చేస్తున్నారు, వారిని వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈరోజు మేము ధ్యానించిన విధంగా పవిత్రమైనటువంటి జీవితంలో పవిత్రమైనటువంటి వాక్యాలు పలికినట్లయితే అవి ఎంతో ప్రభావం చూపుతాయని మీరు మాకు సెలవిచ్చి ఉన్నారు. మరి యెషయా ప్రవక్త తన్ను నిప్పి కనుకతో మరి ఆయన తాకి పెదాలు శుభ్రపరుచుకుని మరి వాక్యాన్ని బోధించాడు. అదేవిధంగా ప్రభువా, మేము కూడా ఎన్నో మీ నుంచి వింటూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. అవన్నీ కూడా మా జీవిత విధానంలో బోధించే విధంగా మమ్మల్ని అందరినీ కూడా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈ సమయమందు ప్రత్యేక విధంగా అన్ని కుటుంబాలని ఆశీర్వదించండి, క్రైస్తవ కుటుంబాలని ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా భార్యాభర్తలను, వారి కలిగినటువంటి పిల్లలను దీవించండి. మరి ఎవరైతే పడకకే అంకితమై మరి
జబ్బుతో ఉన్న వారందరిని కూడా తాకిముట్టి స్వస్థపరచండి. వృద్ధాప్యంలో బాధపడే వారందరిని కూడా ఆశీర్వదించండి. ఎవరైతే ఈ పూజలో పాల్గొని ప్రత్యేకమైనటువంటి అవసరాల కోసం ప్రార్థన చేస్తున్నారో వారందరిని కూడా ప్రత్యేక విధంగా దీవించమని ఈ మనవలని నాథుడైన యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అపురూపమైన నీ ప్రేమ చింత ఏ పాటిదయ్యా ఈ కానుక. అపురూపమైన నీ ప్రేమ చింత ఏ పాటిదయ్యా ఈ కానుక. అనురాగమైన నీ ప్రార్థన చింత ఏ పాటి వాడను నేనయ్యా. ఇలాంటి కానుక నాదయ్యా. అనురాగమైన నీ ప్రార్థన చెంత ఏ పాటి వాడను నేనయ్యా. ఇలాంటి కానుక నాదయ్యా. అపురూపమైన నీ ప్రేమ చింత ఈ పాటిదయ్యా ఈ కానుక. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి లభితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము మేము అంకితము చేసిన ఈ బలి అర్పణమును కనికరంతో వీక్షింపుము. ఈ బలి ద్వారా మమ్ము పవిత్రమునర్చి మాకు నిత్య జీవములో భాగం దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి. పాపము చేసిన అతన్ని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతన్ని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వార్లతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దేనిని తీసుకొని భుజింపుము, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము
పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు, జీవమునొసగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలిగు మరియమాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, మరి ముఖ్యంగా పునీత హెన్రీ వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చినటువంటి పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండుట మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మే మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీసు విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగంలో జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించెడు వారు.
గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొంచున్నాము. ఆమేన్. మధురమే విందు పరమాత్ముని వరవిందు. మధురమే విందు పరమాత్ముని వరవిందు. ఆత్మలకానందమునొసగే ప్రభుయేసుని అద్భుత విందు. ఆత్మలకానందమునొసగే ప్రభుయేసుని అద్భుత విందు. జీవము తానై బలము తానై జీవజలములు తానై భోజ్యము ఆయనే మనకు. మధురమీ విందు పరమాత్ముని వరవిందు. పునీత్ ఇగ్నాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కర్పణీలా నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థన విన్నవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతులు దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ మహాప్రసాదితములైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. నీ కరుణను బట్టి నీ నుండి రక్షణ బహుమతిని పొందుదుముగాక. నీకు కృతజ్ఞులమై నిరవధికముగా నిన్ను స్తుతింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతో నుండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదాకాలము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి సర్వేశ్వరునికి వందనములు. వందనములు. జననీ ఓ మరియా, చల్లని మాతవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలువువమ్మా, మా తోడుగా నిలువువమ్మా.
శుభములు గూర్చు నీ నామం నిరతము నాలో స్మరించు. శుభములు గూర్చు నీ నామం నిరతము నాలో స్మరింతు. మధురమే నీ ప్రేమ ఎడబాయని నీ కరుణ, ఎడబాయని నీ కరుణ. జననీ ఓ మరియా చల్లని మాతవమ్మా, జీవితయానములు మా తోడుగా నిలువువమ్మా, మా తోడుగా నిలువువమ్మా.